ప్రొఫెసర్ సారాభాయ్ తరచూ తుంబాకి వచ్చినప్పుడల్లా మొత్తం టీం సభ్యులతో పనిలో ప్రగతిని సమీక్షించేవారు. అయితే ఇలా చేయండి, అలా చేయండి అని ఏవీ నిర్దేశాలిచ్చేవారు కాదు. మా అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ఒకరితో ఒకరు చర్చించుకోవడం ద్వారా మాకు అంతదాకా స్ఫురించని ఏదో కొత్త పరిష్కారపు తోవ తొక్కించేవారు. తనకి స్పష్టంగా కనిపిస్తున్న గమ్యం చేరటానికి తనెంత స్పష్టమైన నిర్దేశాలిచ్చినా తన టీం సభ్యులకు అది అర్థం కాకపోతే వారా దిశగా పురోగమించడానికి నిరాకరిస్తారని బహుశా ఆయన ఉద్దేశమై ఉండొచ్చు. సమర్థవంతమైన నాయకత్వపు ముఖ్య లక్షణం సమస్యని సమిష్టిగా అర్థం చేసుకోవడమేనని ఆయన భావించారు. ఒకసారి నాతో అన్నారాయన, చూడు, నా పని నిర్ణయాలు తీసుకోవడమే కావచ్చు, కానీ ఆ నిర్ణయాల్ని నా టీం సభ్యులు ఆమోదించేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం నాకు. నిజానికి ప్రొఫెసర్ సారాభాయ్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతోమందికి జీవితకాల లక్ష్యాలు. మన రాకెట్లు మనమే తయారు చేసుకోవాలి, మన స్వంత శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని, మన ఉపగ్రహాలని మనమే తయారు చేసుకోవాలి. ఇవి కూడా ఒకదాని వెనుక ఒకటిగా కాదు, ఒక్కసారిగానే బహుముఖీన పద్ధతిలో తయారు కావాలి. సౌండింగ్ రాకెట్ల కోసం, పేలోడ్ల తయారీలో మరింత ప్రగతి కోసం వివిధ ప్రాంతాలలో నెలకొని ఉన్న వివిధ సంస్థల్లో పనిచేసే పేలోడ్ల శాస్త్రజ్ఞులతో సవివరంగా చర్చించాం. సౌండింగ్ రాకెట్ కార్యక్రమంలోని ప్రధాన విజయం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సాంకేతిక సంస్థల మధ్య ఒక పరస్పర విశ్వాసాన్ని సాధించడమే అని చెప్పవచ్చు. పేలోడ్ శాస్త్రజ్ఞులకు పరస్పర సహకారాన్ని అందించే బాధ్యతని ప్రొఫెసర్ సారాభాయ్ నాకు అప్పజెప్పారు. నా స్వీయ అధికారాన్ని ఉపయోగించి పనులు నెరవేర్చడం కన్నా ఇతరుల్ని వారు తమ పనులు చేసేలా ఒప్పించడాన్నే నేను ఎక్కువ ఇష్టపడతానని ఆయన గ్రహించినందువల్ల కావచ్చు. సౌండింగ్ రాకెట్ కార్యక్రమంలో దేశంలో ఉన్న భౌతిక శాస్త్ర ప్రయోగశాలలన్నీ పాలు పంచుకున్నాయి. అందులో దేనికి దానికే ఒక నిర్దిష్ట లక్ష్యం, ఉద్దేశం, తనదైన ఒక పేలోడ్ ఉన్నాయి. విహాయాన పరిస్థితుల్లో రాకెట్ నిర్మాణాలు పనిచేసేలా ఈ పేలోడ్లను ఒక సమగ్ర వ్యవస్థలో సమీకరించవలసి ఉంది. నక్షత్రాలను పరిశీలించడానికి మాకు ఎక్స్రే పేలోడ్లు అవసరం. ఊర్ధ్వ వాతావరణంలో వాయు సంయోజనాన్ని విశ్లేషించడానికి రేడియో తరంగ దైర్ఘ్యానికి అనుసంధించిన స్పెక్ట్రోమీటర్లకు బిగించిన పేలోడ్లు, పవనధర్మాల్ని తెలుసుకునే సోడియం పేలోడ్లు మాకు అవసరమయ్యాయి. వాతావరణంలోని వివిధ పొరల్ని పరిశీలించడానికి ఐనోస్ఫీరిక్ పేలోడ్లు కూడా అవసరమయ్యాయి. ఇందుకోసం నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలతోనే కాక యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లకు చెందిన పేలోడ్ శాస్త్రవేత్తలతో కూడా సంప్రదించవలసి వచ్చేది. నేను తరచూ ఖలీల్ జిబ్రాన్ను చదువుతూ ఉంటాను. ఆయన వాక్యాలు గొప్ప వివేకంతో కూడి ఉంటాయి. ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాదు, అది ఆకలిని సగమే తీరుస్తుంది అన్నాడాయన. హృదయాలతో పనిచేయని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపించేస్తుంది. నువ్వు డాక్టరువో, లాయరువో కావాలని రహస్యంగా తపిస్తూ పైకి మాత్రం రచయితగా రచనలు చేస్తున్నావనుకో, నీ అక్షరాలు నీ పాఠకుల ఆకలిని సగమే తీర్చగలుగుతాయి. నువ్వు ఒక వ్యాపారివి కాలేక ఒక ఉపాధ్యాయుడివి అయ్యావనుకో, నీ పాఠాలు నీ విద్యార్థుల జ్ఞానతృష్ణని సగమే తృప్తిపరచగలుగుతాయి. నువ్వు సైన్స్ని ద్వేషిస్తూ ఒక సైంటిస్టుగా పనిచేయవలసి వచ్చిందనుకో, నీ కృషి నీ లక్ష్యాన్ని సగమే నెరవేరుస్తుంది. తను కోరుకున్నట్లుగా పనిచేయవలసి రాలేనప్పుడు ఫలితాలు సాధించలేని ఆ సంతోషం కలుగుతుందని చెప్పడంలో కొత్త విషయమేమీ లేదు. కానీ ఇటువంటి అభివ్యక్తికి ప్రొఫెసర్ ఓడా, సుధాకర్ వంటి మినహాయింపులు ఉంటారు. వాళ్ళు తమ వ్యక్తిత్వం వల్ల, సుశీలం వల్ల, ఆంతరంగ ప్రేరణల వల్ల, వాళ్ళ హృదయాల్లో మెరుగుదిద్దుకున్న స్వప్నాల వల్ల తమ పనికి ఒక మాంత్రిక స్పర్శని, ఒక ఆత్మీయ పరామర్శని తీసుకువస్తారు. వాళ్ళు తమ పనిలో ఎంత భావోద్వేగంతో నిమగ్నులవుతారంటే వాళ్ళ విజయం ఏమాత్రం పలచబడ్డా వారు విషాదంలో మునిగిపోతారు. ప్రొఫెసర్ ఓడా ఎక్స్రే పేలోడ్ సైంటిస్ట్.
ఆయన జపాన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్సెస్లో పనిచేస్తుంటాడు. ఆయన చూడ్డానికి పొట్టిగా కనిపించిన ప్రతిభతో, ప్రకాశించే నేత్రాలతో, మేరునగ వ్యక్తిత్వంతో నాకెప్పుడూ గుర్తుంటాడు. అతనికి పని పట్ల ఉండే అంకిత భావం ఉదాహరణప్రాయమైంది. ఆయన తన సంస్థ నుంచి ఎక్స్రే పేలోడ్లు తీసుకొని రాగా వాటిని ప్రొఫెసర్ యుఆర్ రావు రూపొందించిన పేలోడ్లతో పాటు నా టీం రోహిణి రాకెట్ నాసికలోకి ప్రవేశపెడుతుండేవారు. భూమికి 150 కిలోమీటర్ల ఎత్తుకి చేరిన తర్వాత ఎలక్ట్రానిక్ టైమర్ ద్వారా మీటబడే విస్ఫోటనం ద్వారా ఆ నాసిక విడివడేది. అప్పుడు ఆ నాసిక గుండా ఎక్స్రే గ్రహణ సాధనాలు నక్షత్రాల నుండి వెలువడే రశ్మిగరాలని పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. ప్రొఫెసర్ ఓడా, ప్రొఫెసర్ రావు ఇద్దరూ కలిసి మేధా సంపత్తి, అంకిత భావాల అద్వితీయ సమ్మిళనంగా ఉండేవారు. అటువంటి కలయిక చాలా అరుదు. ఒకరోజు నేను నా టైమర్ సాధనాలతో పేలోడ్లను రాకెట్లో అమర్చుతున్నప్పుడు ప్రొఫెసర్ ఓడా తన జపాన్ నుంచి తెచ్చిన టైమర్లను వాడవలసిందిగా నొక్కి చెప్పాడు. నాకవి బలహీనంగా అనిపించాయి. కానీ ప్రొఫెసర్ ఓడా ఇండియన్ టైమర్ల స్థానే జపనీయ టైమర్లను వాడి తీరాలన్నారు. నేను ఆయన సూచనకు తల ఒగ్గి టైమర్లను మార్చేశాను. కానీ టెలిమెట్రీ సంకేతాలు టైమర్లు పనిచేయడం లేనందున యంత్రాలు పనిచేయట్లేదని హెచ్చరించాయి. అప్పుడు ప్రొఫెసర్ ఓడా ఎంత డీలా పడ్డాడంటే ఆయన కళ్ళల్లో నీరు చిమ్మింది. నేను ప్రొఫెసర్ ఓడా భావోద్వేగ ప్రతిస్పందనకు నిశ్చేష్టుడినయ్యాను. ఆయన తను చేస్తున్న పనిలో హృదయాన్ని, ఆత్మని పెట్టి పనిచేశాడని స్పష్టంగా చెప్పగలను. సుధాకర్ పేలోడ్ ప్రిపరేషన్ ల్యాబొరేటరీలో నా సహోద్యోగి. రాకెట్ విడుదలకు ముందస్తు దశలో భాగంగా మేం ప్రమాదకరమైన సోడియం థర్మేట్లను కలుపుతున్నాము. ఎప్పటిలాగా మామూలుగా తుంబాలో వేడిగా ఉక్కపోస్తూ ఉంది. మేము ఆ మిశ్రమాన్ని 6వసారి మళ్ళీ కలిపాక అది సరిగా కుదురుకుందో లేదో చూడటానికని పేలోడ్ ఉన్న గదిలోకి వెళ్ళాం. హఠాత్తుగా అతని నుదుటి నుంచి ఒక చెమట బొట్టు సోడియం మిశ్రమంలో పడి మేమేమి జరుగుతుందో తెలుసుకునే లోపులనే పెద్ద విస్ఫోటనం జరిగి గదినంతా ఒక ఊపు ఊపింది. నాకేమి చెయ్యాలో తెలియలేదు. మంటలు చెలరేగుతున్నాయి. సోడియం జ్వాలల్ని నీటితో ఆర్పలేం. ఆ కొలిమిలో చిక్కుకొని కూడా సుధాకర్ తన సమయస్ఫూర్తిని పోగొట్టుకోలేదు. అతను ఆ గదికున్న గాజు అద్దాన్ని తన చేతులతో బద్దలు కొట్టి నన్ను అందులో నుంచి బయటపడేసి తను కూడా ఆ వెనకే బయటికి దూకేశాడు. రక్తం కారుతున్న అతని చేతుల్ని నేను కృతజ్ఞతతో స్పృశించాను. అంత బాధలో కూడా అతని మందహాసం చెరగలేదు. తన గాయాల నుంచి కోలుకోవడానికి అతను ఆ తర్వాత హాస్పిటల్లో ఎన్నో వారాలు గడపవలసి వచ్చింది. తుంబా రాకెట్ కేంద్రంలో రాకెట్ తయారీ పనులు, పేలోడ్లు సమకూర్చడం, పేలోడ్ అమరిక, విడివడగల నాసికల్ని అమర్చడం, పరీక్షించడం, మూల్యాంకనం మొదలైనవి నా పనిగా ఉండేవి. రాకెట్ నాసికలకు సంబంధించిన పనులు నన్ను సంయుక్త పదార్థాల రంగంలోకి తీసుకుని వెళ్ళాయి. దేశంలో వివిధ స్థలాలలో జరిగిన పురావస్తు తవ్వకాలు బయటపెట్టిన ఒక అంశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అదేమంటే భారతీయులు 11వ శతాబ్దం నాటికే కొయ్య, నరాలు, కొమ్ములు వంటి వివిధ పదార్థాలను ఉపయోగించి సంయుక్త ధనుర్బాణాలని తయారు చేయగలిగారు. ఆ తర్వాత 500 ఏళ్లకు కానీ యూరప్లో అది సాధ్యం కాలేదు. ఆ సంయుక్త పదార్థాల బహుముఖీనత, అవి ప్రదర్శించగల నిర్మాణ, ఉష్ణప్రసార, విద్యుత్ ప్రసార, రసాయనిక, యాంత్రిక ధర్మాలు నన్నెంతో ఆకర్షించాయి. మానవ నిర్మితాలైన ఆ పదార్థాలు నన్నెంత ఆకర్షించాయంటే నాకు రాత్రికి రాత్రే వాటి గురించి సమస్తం తెలుసుకోవాలనిపించింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని నేను ఎంతో ఆసక్తితో చదివేవాణ్ణి. ముఖ్యంగా గాజు, కర్బనాల సంయుక్త పదార్థమైన ఫైబర్, రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఎఫ్ఆర్పి పదార్థం ఏదన్నా ఒక నిర్మాణంలో ఒక నిర్జీవ పదార్థాన్ని కోరడం ద్వారా బలంగా తయారయ్యే పదార్థం. 1969 ఫిబ్రవరిలో తుంబా కేంద్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రీయ సమాజానికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తుంబా వచ్చారు. అప్పుడు ఆమె మా ల్యాబొరేటరీలో మొదటి ఫిలమెంట్ బైండింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. ఇది మా టీం సభ్యులు సిఆర్ సత్య, పిఎన్ సుబ్రహ్మణ్యం, ఎంఎస్ సత్యనారాయణతో పాటు నాకెంతో తృప్తినిచ్చింది. మేం అయస్కాంతరహిత పేలోడ్ల అమరికను నిర్మించడానికి బలమైన గాజుగుడ్డ లామినేషన్లను తయారు చేసి 2 దశల సౌండింగ్ రాకెట్లలో ప్రయోగించేవాళ్ళం. 360 మిల్లీమీటర్ల వరకు వ్యాసం గల మోటార్ కేసింగుల రాకెట్లను వైండింగ్ చేసి పరీక్షించేవాళ్ళం.
నెమ్మదిగా తుంబాలో 2 భారతీయ రాకెట్లు నిర్మాణమయ్యాయి. ఆకాశరాజు ఇంద్రుడు కొలువులో దేవనర్తకులైన అప్సరసల పేరిట వారికి రోహిణి, మేనక అని పేర్లు పెట్టారు. భారతీయ పేలోడ్లను ఫ్రెంచ్ రాకెట్లు ప్రయోగించాల్సిన అవసరం ఇంకెంతమాత్రం లేకపోయింది. విశ్వాసం, అంకిత భావాల వాతావరణాన్ని ప్రొఫెసర్ సారాభాయ్ అంతరిక్ష సంఘంలో కల్పించకపోయుంటే ఇది సాధ్యపడి ఉండేదా? ఆయన ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని, నైపుణ్యాల్ని ఉపయోగంలో పెట్టారు. ఎవరికి వారే సమస్యకి పరిష్కారం వెతుక్కునేటట్లు చేశారాయన. టీం సభ్యులందరి భాగస్వామ్యం వల్ల ఆ పరిష్కారాలు తక్కిన సభ్యులందరి విశ్వాసాన్ని, ఆమోదాన్ని చూరగొనడంతో కార్యక్రమం అమలు చేయడానికి పూర్తి అంకిత భావం సాధ్యపడింది. అయితే తను ఆశాభంగం చెందినప్పుడు ఆయన అది దాచుకోవాలని చూసేవాడు కాడు. మాతో నిజాయితీగా, నిష్పక్షపాతంగా మాట్లాడేవాడు. ఒక్కొక్కప్పుడు బయటున్న దానికన్నా వాస్తవాలని మరింత ఆశావాహంగా ఉన్నట్లుగా తన మాంత్రిక వాక్కులతో మమ్మల్ని ఒప్పించేవాడు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి మాతో కలిసి పనిచేయడానికి ఎవరో ఒకరిని మా డ్రాయింగ్ బోర్డు దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఆ విధంగా మా శక్తి సామర్థ్యాలకు సున్నితమైన సవాలు విసిరేసేవాడు. అటువంటప్పుడు మేము కొన్ని పనుల్లో విఫలమయ్యామే అనుకోండి, అప్పుడు కూడా మేము చెయ్యగలిగినంత మేరకు మమ్మల్ని ప్రశంసించకుండా వదిలేవాడు కాడు. ఎవరైనా తగినంత సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ లేకుండా తనకిచ్చిన పనిలో మరీ దూకుడుగా పోతుంటే అతనికి వేరే పని సున్నితంగా అప్పగించి అతని నుంచి తగినంత రాబట్టే ఏర్పాటు చేసేవారు. తుంబా కేంద్రం నుంచి 1967 నవంబర్ 20న మొదటి రోహిణి 75 రాకెట్ని ప్రయోగించబడే సమయానికి మాలో ప్రతి ఒక్కరం ఆయన గాడిలో పడ్డాం. మరుసటి ఏడాది మొదట్లో ఆయన నన్ను ఢిల్లీ వచ్చి తనను కలుసుకోవలసిందిగా కబురు చేశారు. అప్పటికి నేను ప్రొఫెసర్ సారాభాయ్ పని పద్ధతికి అలవాటు పడ్డాను. నేను ఢిల్లీ చేరగానే ప్రొఫెసర్ సారాభాయ్ కార్యదర్శిని సంప్రదించగా తెల్లవారుజామున 3:30కు ప్రొఫెసర్ని హోటల్ అశోకా వద్ద కలవవలసిందిగా తెలియచేశాడు. దక్షిణ దేశపు వెచ్చదనం అలవాటైన నాలాంటి వాడికి, ఢిల్లీ అంతగా పరిచయం లేనివాడికి, అక్కడి వాతావరణం అంతగా అలవాటు లేనివాడికి రాత్రి భోజనం ముగించుకొని ఆ హోటల్ సోఫాల్లో నిరీక్షించడమే శరణ్యం అనుకున్నాను. మొదటి నుంచి దేవుణ్ణి నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మినవాణ్ణి. పనిలో ఉత్తమ ఫలితాలను సాధించడం అనేది నా శక్తికి మించిన పని అని ఎరిగి ఉన్నవాణ్ణి కనుక దేవుడు మాత్రమే ఆ శక్తినివ్వగలడని తెలిసి సహాయం కోసం ఆయన్ని అభ్యర్థిస్తూ ఉంటాను. నా సామర్థ్యాన్ని అంచనా వేసుకొని దాన్ని మరొక 50% పెంచి నన్ను దేవుడి చేతులకి ఒప్పజెప్పుకుంటాను. ఈ భాగస్వామ్యంలో నేనెప్పుడూ నాకు కావలసిన శక్తిని పొందడమే కాక అది నా ద్వారా నిజంగా ప్రసరిస్తున్న అనుభూతిని కూడా పొందాను. నీ లక్ష్యాల్ని, నీ స్వప్నాల్ని సాధించుకోవడానికి, సహకరించడానికి దేవుడి రాజ్యం నీలోనే ఈ శక్తి రూపంలో ఉందని నేను నిశ్చయంగా చెప్పగలను. ఈ అంతఃశక్తి ప్రతిస్పందన వివిధ రకాలుగా, వివిధ స్థాయిల్లో సూక్ష్మ తరంగంగా అనుభవమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆయనతో మన మృదు పరిస్పర్శ మనం సంసిద్ధులుగా ఉన్నప్పుడు అంతర్దృష్టితో, వివేకంతో నింపుతుంది. ఇది ఎవరో ఒక మనిషి ద్వారా మనని చేరవస్తుంది. అది ఒక మాట, ఒక ప్రశ్న, ఒక కవలిక, చివరికి ఒక వీక్షణం ఏదైనా కావచ్చు. చాలా సందర్భాల్లో అది ఒక పుస్తక రూపంలో, లేదా ఒక సంభాషణ, ఒక పదప్రయోగం, లేదా ఒక కావ్యం నుంచి ఒక పంక్తి, అదీ కాకపోతే ఒక చిత్తరువుని చూడటం ద్వారా కావచ్చు. ఏ విధమైన ముందస్తు హెచ్చరిక లేకుండానే కొత్తదేదో నీ జీవితంలోకి చొరబడుతుంది. ఒక నిర్ణయమేదో రహస్యంగా జరిగిపోతుంది. అదేమిటో మొదట్లో నీకెంతమాత్రమూ తెలియకపోయినా సరే. ఆ విలాసవంతమైన లాంజ్ని నేను కలియ చూశాను. ఆ పక్కన సోఫా మీద ఎవరో ఒక పుస్తకం వదిలిపెట్టి వెళ్ళారు. ఆ చలిరాత్రి నా నిరీక్షణను కొంతైనా వెచ్చని భావాలతో గడుపుదామని భావించి ఆ పుస్తకాన్ని నా చేతుల్లోకి తీసుకొని కొన్ని పేజీలు తిరగేశాను. కాను అందులో చదివినదేమీ గుర్తు ఇప్పుడు నాకు లేదు. అది వ్యాపార నిర్వహణ గురించి ఒక జనప్రసిద్ధ రచన. నిజానికి ఆ పుస్తకాన్ని చదువుతున్నాననలేను, కేవలం పేజీలు పైపైనే చూస్తున్నాను. హఠాత్తుగా నా చూపులు ఆ పుస్తకంలోని ఒక పేరా మీద ఆగాయి. అది జార్జ్ బెర్నార్డ్ షా నుంచి కొటేషన్. ఆ పాట సారాంశం ఏమిటంటే, వివేకవంతులు తమని ప్రపంచానికి అనుగుణంగా సర్దుకుంటారు,
కేవలం అవివేకులు మాత్రమే ప్రపంచాన్ని తమకనుగుణంగా సరిదిద్దుకోవాలని పట్టుబడతారు అని, ప్రపంచంలో సాధ్యమైన ప్రగతి అంతా ఆ అవివేకుల విలక్షణ అవిధేయ కార్యకలాపం వల్ల మాత్రమే సాధ్యపడిందని. నేను ఆ పుస్తకాన్ని బెర్నార్డ్ షా వాక్యాలున్న దగ్గర నుంచి చదవడం కొనసాగించాను. ఆ రచయిత పరిశ్రమలోనూ వాణిజ్యంలోనూ నూతన కల్పనల వలె భావన చుట్టూ అల్లిన మిథ్యాభావనలని వివరిస్తున్నాడు. వ్యూహాత్మక ప్రణాళిక అనే మిథ్యాభావన గురించి ఆ రచయిత రాసింది చదివాను. సాధారణంగా అనేదేమిటంటే, గణనీయమైన వ్యూహాత్మక సాంకేతిక ప్రణాళిక వల్ల మన ఫలితాల్లో ఆశ్చర్యం కలిగించే ఇబ్బందులు తగ్గుతాయని. రచయిత ఏమంటాడంటే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనిశ్చితని, సందిగ్ధతని ఎదుర్కోవడం నేర్చుకోవలసి ఉంటుందని. ఆర్థిక విజయానికి లెక్కలుగట్టే సామర్థ్యమే ముఖ్యమనడం మిథ్యాభావన అని ఆ రచయిత భావించాడు. జార్జ్ బెర్నార్డ్ షా మాటల్ని ఆయన ఈ మిథ్యాభావనకు ప్రతిగా ప్రతిపాదించాడు. తక్షణమే అమలుపరచగలిగే ఒక మంచి ప్రణాళిక మరునటి వారం అమలుపరచాలనుకునే పరిపూర్ణ ప్రణాళిక కన్నా మెరుగైందనే భావన అటువంటి అపోహ అనే ఆయన వాదన. విజయం పొందాలంటే తన ప్రయత్నాల్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలనుకున్న ఆలోచనే ఒక అపోహ అని రచయిత అభిప్రాయపడ్డాడు. అటువంటి జాగ్రత్త కాగితాల మీదనే పనిచేస్తుంది, కానీ నిజ ప్రపంచంలో మాత్రం నష్టపోతుందని ఆ పుస్తకం చెప్పింది. మరొక 3 గంటల తర్వాత సంభవించబోయే కలయిక కోసం హోటల్ లాంజ్లో అర్ధరాత్రి 1 గంటకు నిరీక్షించడం నాకు కానీ ప్రొఫెసర్ సారాభాయికి కానీ ఆమోదయోగ్యమైన అంశం కాదు. కానీ ప్రొఫెసర్ సారాభాయ్ వ్యక్తిత్వంలోని విలక్షణత కనపడేది అక్కడే. ఆయన తగినంత సిబ్బంది లేకుండా విపరీతమైన పని ఒత్తిడితో భారతీయ అంతరిక్ష పరిశోధనను జయప్రదంగా నిర్వహిస్తున్న వ్యక్తి అని మరవలేం. హఠాత్తుగా నా ఎదురుగా సోఫా మీద మరొకరెవరో వచ్చి కూర్చున్నట్లు నేను గమనించాను. అతను మెరిసే నేత్రాలతో, సున్నితమైన హావభావాలతో కనిపించారు. నాలా ఎలా పడితే అలా ధరించే దుస్తుల్లాంటివి కాక మంచి దుస్తులు ధరించి ఉన్నారు. అర్ధరాత్రి ఆ వేళప్పుడు కూడా అతను చురుగ్గా, ఉల్లాసంగా ఉన్నారు. నా ఆలోచనల నుంచి నన్ను బయటపడివేసిన వింత ఆకర్షణ ఏదో అతనిలో ఉంది. నేను మళ్ళా పుస్తకంలో పడబోయేలోగా ప్రొఫెసర్ సారాభాయ్ నా కోసం వేచి ఉన్నారని కబురు వచ్చింది. నేను ఆ పుస్తకాన్ని సోఫా మీద ఎక్కడి నుంచి తీశానో అక్కడ ఉంచేశాను. నాతో పాటు సోఫాలో కూర్చున్న వ్యక్తికి కూడా లోపల నుంచి పిలుపు రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరతను? నా ప్రశ్నకు జవాబు దొరకడానికి ఎంతోసేపు పట్టలేదు. మేము కూర్చోబోయే లోపే ప్రొఫెసర్ సారాభాయ్ మమ్మల్ని ఒకరినొకరిని పరిచయం చేశాడు. ఆయన వైమానిక దళ స్థావరం నుంచి వచ్చిన గ్రూప్ కెప్టెన్ విఎస్ నారాయణన్. ప్రొఫెసర్ సారాభాయ్ మా ఇద్దరికి కాఫీ తెమ్మని చెప్పి మిలిటరీ విమానాల కోసం రాకెట్ ఆధారిత గమన వ్యవస్థని అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికను బయటికి తీశారు. ఇది మన యుద్ధ విమానాలకు హిమాలయాల్లోని చిన్న రన్వేల నుండి కూడా ఎగరడానికి వీలు కల్పిస్తుంది. మేమింకా మాట్లాడుకుంటుండగానే పొగలు కక్కే కాఫీ వచ్చింది. సంభాషణ పొడిపొడిగా సాగుతుంది. అది సారాభాయ్ పద్ధతికి విరుద్ధం. మేం కాఫీ తాగగానే సారాభాయ్ లేచి మమ్మల్ని ఢిల్లీ పొలిమేరల్లో ఉన్న తల్ఫత్ శ్రేణికి తనతో రమ్మన్నాడు. మేం లాబీ గుండా వెళ్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని ఎక్కడ వదిలిపెట్టాలో ఆ సోఫా కేసు చూశాను. అక్కడ ఆ పుస్తకం లేదు. ఆ పర్వత శ్రేణికి గంటసేపు ప్రయాణం. ప్రొఫెసర్ సారాభాయ్ మాకో రష్యన్ రాటోని చూపించారు. అటువంటి మోటార్లు రష్యా నుంచి తెప్పిస్తే మీరు ఈ పని 1 ఏడాదిన్నరలో పూర్తి చేయగలరా అని అడిగారు. తప్పక చేయగలం అన్నాం. గ్రూప్ కెప్టెన్ నారాయణ, నేను ఒకేసారి. సారాభాయ్ వదనం పైన ఉత్తేజంతో కూడిన కాంతిరేఖ మెరిసింది. ఆయన నిన్ను కాంతి పదంలో నడిపించగలడని గుర్తు చేసుకున్నాను. మమ్మల్ని అశోక హోటల్లో విడిచిపెట్టి సారాభాయ్ ప్రధానమంత్రి నివాసానికి అల్పాహార సమావేశానికి వెళ్ళిపోయారు. భారతదేశం మిలిటరీ విమానాల గమన వ్యవస్థని మెరుగుపరిచే ఒక ప్రాజెక్టు పూర్తి దేశీ పరిజ్ఞానంతో చేపట్టబోతుందని, దానికి నేను నాయకత్వం వహించబోతున్నానని ఆ సాయంకాలమే వార్తా ప్రకటన వెలువడింది. నాలో అనేక భావాలు పొంగి పొర్లాయి. వాటిలో సంతోషం ఉంది, కృతజ్ఞత ఉంది, ఒక సార్థిక భావన ఉంది. ఒక 19వ శతాబ్ది కవి కావ్యంలోని ఈ ప్రసిద్ధ పంక్తులు నా మనసులో తలుక్కుమన్నాయి. అన్ని రోజులకు ఒక్కలాగే సంసిద్ధుడిగా ఉండు. నువ్వు దాగరవైనప్పుడు దెబ్బలకు ఓర్చుకో, సమ్మెటవైనప్పుడు దెబ్బ మీద దెబ్బతీయి. రన్వేలు బాంబుల దాడికి పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు, లేదా యుద్ధక్షేత్రాలు సముద్రతలం కంటే బాగా ఎత్తున ఉన్నప్పుడు, లేదా వాతావరణ పరిస్థితులు మరీ చంచలంగా ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునే విధంగా వాటి గమన వ్యవస్థని నియంత్రించే వీలు రాటో మోటార్ల వల్ల సాధ్యపడుతుంది.
మన వైమానిక దళానికి తన S-22 మరియు HF-24 విమానాలకు అటువంటి రాటో మోటార్లు అత్యధికంగా కావలసి ఉందప్పుడు. మాకు తిల్పత్ శ్రేణిలో చూపించిన రాటో మోటార్ సెకండుకి 24,500 కేజీల స్ఫూర్తితో 3,000 కేజీల తోపుడు శక్తిని ఇవ్వగలదు. అది ఉక్కుతో చుట్టిన డబుల్ బేస్ చోదకంతో 220 కేజీల బరువు తూగుతుంది. వాటిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ HALDTT&P మరియు వైమానిక దళ ప్రధాన కార్యాలయాల సహకారంతో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్రాల్లో తయారు చేయవలసి ఉంటుంది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించాక ఆ మోటార్లకి ఫైబర్ గ్లాస్ చుట్టూ తొడగాలనుకున్నాం. దాని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించగల సంయుక్త చోదకం కోసం ప్రయత్నించాలనుకున్నాం. ఆపరేటింగ్ పీడనం చాంబర్ పీడనం కన్నా ఎక్కువయ్యే పక్షంలో తీసుకోవలసిన రక్షణ కోసం ఒక డయాఫ్రమ్ని కూడా దానికి చేర్చాం. రాటో మీద పనిచేస్తున్నప్పుడు 2 ముఖ్య పరిణామాలు సంభవించాయి. మొదటిది, సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించిన 10 సంవత్సరాల ప్రణాళికను విడుదల చేశారు. అది తన టీం సభ్యుల కోసం ఆ కార్యక్రమ అధ్యక్షుడు విడుదల చేసిన కార్యక్రమ ప్రణాళిక మాత్రమే కాదు, అది రాను రాను బృహత్ కార్యక్రమంగా రూపుదిద్దుకోవడానికి విస్తృత చర్చకు ఉద్దేశించబడ్డ సాంకేతిక పత్రం కూడా. నిజానికి అది తన దేశంలో అంతరిక్ష పరిశోధనలో ప్రేమలో పడ్డ ఒక మానవుడి అనురాగ ప్రణాళిక అనిపించింది నాకు. ఈ ప్రణాళికలోని ముఖ్యాంశాలు అంతరిక్ష సంఘం తొలి రోజుల్లోని ఆలోచనలే. శాటిలైట్లను టెలివిజన్ కోసం, అభివృద్ధి విద్యా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం, వాతావరణ పరిశోధన, ప్రాకృతిక వనరుల సమర్థ నిర్వహణకు రిమోట్ సెన్సింగ్ని వాడుకోవడం కూడా అందులో భాగమే. వాటికి తోడు శాటిలైట్ లాంచ్ వెహికల్స్ నిర్మాణము, వాటి ప్రయోగము కూడా అదనంగా చేరాయి. తొలి దశలో ముమ్మరంగా అవసరమైన అంతర్జాతీయ సహకారం ఇందులో తగ్గించబడి దాని స్థానే దేశీయ సాంకేతిక నైపుణ్యానికి, స్వయం నిర్భరతకి పెద్దపీట వేయబడింది. తక్కువ భారమితి గల శాటిలైట్లను భూకక్షలోకి కొంత దూరం దాకా పంపగలిగే SLVల రూపకల్పన, భారతీయ శాటిలైట్లను ల్యాబొరేటరీల నమూనాల స్థాయి నుంచి అంతరిక్ష వాస్తవాలుగా మార్చగలగడం, విస్తృత అంతరిక్ష సాధన సామాగ్రి అభివృద్ధి కూడా ఆ ప్రణాళిక వాగ్దానాల్లో ఉన్నాయి. మరిన్ని రకాల సాంకేతిక ఉపకరణాల అభివృద్ధి గురించి కూడా ఆ ప్రణాళిక మాట్లాడింది. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ఇంజనీరింగ్ శాస్త్రీయ విభాగాల్లో పరిశోధన కోసం, అభివృద్ధి కోసం తగినన్ని మౌలిక సదుపాయాల కోసం కన్నా ఒక కల ఉంది అందులో. ఇక రెండవ పరిణామం, రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక మిస్సైల్ ప్యానెల్ ఏర్పాటు కావడం. అందులో నారాయణన్, నేను కూడా సభ్యులుగా తీసుకోబడ్డాం. మన దేశంలోకి మిస్సైళ్లను తయారు చేస్తామన్న ఊహే ఎంతో ఉద్రేకపూరితంగా ఉండింది. వివిధ అభివృద్ధి చెందిన దేశాల మిస్సైళ్ల గురించి గంటల కొద్దీ అధ్యయనం చేయనారంభించాం. యుక్తియుక్త మిస్సైల్కే వ్యూహాత్మక మిస్సైల్కి భేదం చాలా సున్నితం. సాధారణంగా వ్యూహాత్మకం అనే మాటలో అది కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అర్థం చేసుకుంటారు. కానీ యుద్ధతంత్రంలో ఈ మాట ఆ మిస్సైల్ ప్రయాణించగల దూరం బట్టి కాక అది ఎంచుకునే లక్ష్యాన్ని బట్టి వాడబడుతుంది. శత్రువుకి గుండెకాయ లాంటి లక్ష్యాల మీద ప్రయోగించే మిస్సైళ్లను వ్యూహాత్మక మిస్సైళ్ళు అంటారు. అవి శత్రువు తన వ్యూహస్థానాల మీద చేస్తున్న దాడికి కానీ, లేదా తన పౌర సమాజం మీద చేస్తున్న దాడికి కానీ ప్రతిదాడిగా ప్రయోగించబడతాయి. అంటే అవి వాస్తవానికి శత్రు నగరాల మీద ప్రయోగించబడేవనవచ్చు. యుక్తియుక్త మిస్సైళ్లు యుద్ధాన్ని ప్రభావితం చేయడానికి వాడబడేవి. ఆ యుద్ధం నేల మీద కావచ్చు, నింగిలో కావచ్చు, సముద్రం మీద కావచ్చు. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణకు అర్థం లేదు. ఎందుకంటే అమెరికా వైమానిక దళానికి చెందిన భూవిదళిత టొమాహక్ తన 3,000 కిలోమీటర్ల సామర్థ్యంతో సంబంధం లేకుండా యుక్తియుక్త పద్ధతిలో ఉపయోగించబడింది. కానీ ఆ రోజుల్లో వ్యూహాత్మక మిస్సైల్ అంటే 1,500 సముద్రపు మైళ్ళు లేదా 2,780 కిలోమీటర్ల శ్రేణిలో ప్రయోగించబడగల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ళకి, లేదా అంతకన్నా మరింత ముందుకు దూసుకుపోగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్ళకి పర్యాయపదంగా గుర్తింపబడేవి. స్వదేశీ నిర్మిత మిస్సైళ్ల పట్ల గ్రూప్ కెప్టెన్ నారాయణ్కి అనిర్వచనీయమైన వ్యామోహం ఉండేది. రష్యన్ మిస్సైల్ అభివృద్ధి కార్యక్రమ పందాకి అతనొక వీరారాధకుడు. ఇదక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు? మిస్సైల్ పరిజ్ఞానం అనే పంట పండటానికి అంతరిక్ష పరిశోధన ఈ నేలను చదును చేసి పెట్టింది కదా అని నన్ను రెచ్చగొడుతుండేవాడు. 1962లో 65లో జరిగిన యుద్ధాల చేదు అనుభవం భారతీయ నాయకత్వానికి యుద్ధ సామాగ్రి, ఆయుధ సంపత్తి అంశాల్లో స్వయం సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసింది.
తమ వ్యూహాత్మక స్థావరాల్ని కాపాడుకోవడానికి యుఎస్ఎస్ఆర్ నుంచి పెద్ద ఎత్తున నేల నుంచి నింగికెగరగల మిస్సైళ్లను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో గ్రూప్ కెప్టెన్ నారాయణన్ మన దేశంలోనే మిస్సైళ్లను తయారు చేసుకోవలసిన ఆవశ్యకత గురించి ఉద్విగ్నపూరితంగా వాదించేవాడు. రాటో మోటార్ల మీద మిస్సైల్ ప్యానెల్ మీద పనిచేస్తున్నప్పుడు నేను నారాయణన్ వంతులు వారి గురుశిష్య పాత్రను పోషించేవాను. అతను రాకెట్ శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునేవాడు. నేను వాయువ్య ఆయుధ వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకునేవాణ్ణి. నారాయణనికి పనిలో ఉన్న గాఢతను కానీ దాన్ని అనువర్తింప చేయడంలో అతను చూపించే తెగువ కానీ నాకు ఉత్తేజాన్ని ఇస్తూ ఉండేవి. ప్రొఫెసర్ సారాభాయ్ మమ్మల్ని తిల్పత్ శ్రేణికి తీసుకువెళ్ళి చూపించినప్పటి నుంచి నారాయణన్ రాటో మోటార్ల పనిలో నిమగ్నుడయ్యేవాడు. కావలసిన ప్రతిదీ అతను అడక్కముందే సంసిద్ధపరిచి ఉండేవాడు. ఆకస్మిక వ్యయ నిమిత్తం 75 లక్షల నిధిని సంపాదించాడు. నువ్విది కావాలని చెప్పు, తీసుకొస్తాను, కానీ కాలాన్ని వెనక్కి తెమ్మని మాత్రం అడక్కు అనేవాడు. నువ్విది కావాలి చెప్పు, తీసుకొస్తాను, కానీ కాలాన్ని వెనక్కి తెమ్మని మాత్రం అడగొద్దు అనేవాడు. ఒక్కొక్కప్పుడు నాకు అతని అసహనం నవ్వు తెప్పించేది. టిఎస్ ఇలియట్ బోలు మనుషులు కవితలోని ఈ పంక్తులు అతనికి వినిపించేవాణ్ణి. ఆలోచనకి ఆచరణకి మధ్య, ఆవేశానికి ప్రతిస్పందనకి మధ్య పడుతున్నది నీడ. రక్షణ శాఖలో పరిశోధన కోసం, అభివృద్ధి కోసం అవసరమైన వస్తు సామాగ్రిని అప్పట్లో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవలసి వచ్చేది. స్వదేశీ సామాగ్రి ఎంతమాత్రం లభ్యమయ్యేది కాదు. మేమిద్దరం కలిసి కొనుగోలు చేయాల్సిన పరికరాల పెద్ద జాబితా తయారు చేసి దిగుమతి ప్రణాళికను కూడా తయారు చేశాం. కానీ ఒకవైపు బాధపడుతూనే ఉన్నాం. ఇందుకేమీ ప్రత్యామ్నాయం కానీ పరిష్కారం కానీ లేదా? ఈ దేశం ఎప్పటికీ స్క్రూడ్రైవర్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం దగ్గర ఆగిపోవలసిందేనా? భారతదేశం లాంటి బీదదేశం మేము కలగంటున్న అభివృద్ధికి నిజంగా నోచుకోగలదా? మేము రాటో ప్రాజెక్టు మీద పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు ఆఫీసులో బాగా పొద్దుపోయిన దాకా పనిచేసుకుంటున్నాం. అప్పుడు మా సహోద్యోగి జయచంద్రబాబు ఇంటికెళ్తున్నాడు. అతను అప్పటికి కొన్ని నెలల కిందటే పనిలో మాతో చేరాడు. అతని గురించి నాకు తెలిసిందల్లా మంచి భావాలు కల యువకుడు, చక్కగా మాట్లాడగలడు అని. నేను అతన్ని రమ్మని పిలిచి అతని ముందు నా ఆలోచనలు పెట్టాను. నువ్వేమన్నా సూచనలు ఇవ్వగలవా అని అడిగాను. అతను కొంతసేపు ఆలోచించాడు. ఆ తర్వాత తనకు కొంత సమయం ఇమ్మని తను ఇంటికి పోయి ఆలోచించుకొని మర్నాటి సాయంకాలం నా ప్రశ్నకు జవాబు చెప్పగలనని అన్నాడు. ఆ మర్నాటి సాయంత్రం అనుకున్న దానికన్నా ముందే బాబు నా దగ్గరికి వచ్చాడు. అతని ముఖం ఒక వెలుగుతుంది. రాటో వ్యవస్థకి దిగుమతులు అవసరం లేదు, మనమే చేసుకోగలం సార్. దీనికి మనకున్న ఏకైక ప్రతిబంధకమల్లా మన సంస్థాగత జడత్వమే. మన వస్తువుల్ని కొనుగోలు చేసే పద్ధతిని, ఉప కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతిని సంస్కరించగలిగితే దిగుమతి చేసుకోవలసిన పనే ఉండదు అన్నాడు. అతను నాకు 7 సూత్రాలు చెప్పాడు. వాటిని సూత్రాలు అనడం కన్నా స్వాతంత్రాలు అనడం సమంజసంగా ఉంటుంది. అవి మొత్తం వ్యవస్థకి బదులు ఆర్థిక అనుమతి ఒక వ్యక్తి ఇస్తే సరిపోవడం, వాళ్ళ హోదాని పట్టి కాక పనిని పట్టి అందరికీ విమాన ప్రయాణానికి అవకాశం ఇవ్వడం, ఎవరో ఒక్క అధికారికే జవాబుదారీగా ఉండడం, విమానాల ద్వారా సరుకులు చేరివేత, ప్రైవేట్ సెక్టార్కు ఉపయోగ కాంట్రాక్టులు ఇవ్వటం, సాంకేతిక సామర్థ్యాన్ని పోల్చి చూసిన తర్వాతనే వస్తు సరఫరాకు ఆదేశాలు ఇవ్వడం, లెక్కలు రాయడంలో, లెక్కలు అప్పజెప్పడంలో జాప్యం లేకపోవడం. ఈ స్వాతంత్రాలు సనాతన ప్రభుత్వ వ్యవస్థలో కనీవిని ఎరుగనివి. నేనతని ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకున్నాను. రాటో ప్రాజెక్టు కొత్తగా మొదలుపెట్టిన క్రీడ అనుకుంటే దానికి కొత్త నిబంధనల్ని వర్తింపచేయడంలో తప్పు లేదనిపించింది. బాబు ఇచ్చిన సలహాలు, మంచి చెడులన్నిటినీ నేను రాత్రంతా సాకల్యంగా బేరీజు వేసుకున్నాక వాటిని ప్రొఫెసర్ సారాభాయ్ ముందుంచాలని నిర్ణయించుకున్నాను. పాలనా సంబంధమైన సరళీకరణ గురించి నా వాదనంతా విని దాని వెనుక ఉన్న ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ సారాభాయ్ నా ప్రతిపాదనలన్నిటినీ తక్షణమే అంగీకరించేశారు. పెద్ద పెద్ద పనాలు ఒడ్డి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార కౌశల్యం ఎంత అవసరమో తన సలహాల ద్వారా బాబు ఎత్తి చూపాడు. ఉన్న నిర్దిష్ట పని ప్రమాణాల మేరకు నువ్వు పనిని వేగవంతం చెయ్యాలంటే మరింత మంది మనుషుల్ని, మరింత సామాగ్రిని, మరింత డబ్బుని ప్రవహింపచేయాలి. నువ్వలా చేయలేనప్పుడు పని ప్రమాణాలనైనా మార్చేయి. వ్యాపార సహజాతాలు బలంగా ఉన్నందునేమో బాబు ఆ తర్వాత ఇస్రోలో ఎక్కువ రోజులు ఉండలేదు. అనతి కాలంలోనే నైజీరియా వెళ్ళిపోయాడు. కానీ ఆర్థిక వ్యవహారాల్లో అతను చూపించిన వ్యవహార దక్షతని మాత్రం నేనెన్నటికీ మరవలేను. మేము రాటో మోటార్ని ఫిలమెంట్
ఫైబర్ గ్లాస్ లేదా తదితర సామాగ్రి వాడి సంయుక్త నిర్మాణంగా తయారు చేయాలనుకున్నాం. దాని చోదకాల్లో ప్రారంభ పద్ధతుల్లో కూడా ఎన్నో ప్రయోగాలకు అవకాశం ఇచ్చాం. ప్రాజెక్టు మొదలుపెట్టిన 12వ నెలలోనే రాటో మోటార్ స్థితిస్థాపక పరీక్ష నిర్వహించాం. ఆ తరువాత 4 నెలలు తిరగకుండా ఈ స్థితిస్థాపక పరీక్షలు నిర్వహించాం. అప్పటి ప్రాజెక్టు మీద పనిచేస్తున్నది 20 మంది ఇంజనీర్లు మాత్రమే. తరువాయి భాగం మరొక ఎపిసోడ్లో మనం విందామండి. థ్యాంక్ యూ.